Bachelor of Hotel Management లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథల్లా. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ పరిశీలకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఈ వార్త విన్నారా మీరు? జగన్ హిమాలయాలకి వెళ్ళాలని అనుకుంటున్నాడంట. అంటే ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత షాక్ అయ్యి, ఇదేంటి ఇలా జరిగింది, నేను ఇలా అనుకుంటే ఇలా జరిగింది, ఈ గోలంతా ఎందుకు, హిమాలయాలకు వెళ్ళిపోతే పోద్ది అని అన్నారని వార్తలు. అంటే ఏంటి, హిమాలయాలకు ఎందుకు ఆగిపోయాడు? 40% వచ్చిందని ఆగిపోయాడా? అదే చెప్పాడు వార్తల్లో. 40% వచ్చింది కాబట్టి నేను ఆగిపోయాను, లేకపోతే హిమాలయాలకు పోదాం అనుకున్నాను. ఎన్నికల ఫలితాలు చూసినారు. అయితే ఆయనకు తెలియని విషయం ఏంటంటే, మీరు నేను వింటే హిమాలయాలకు వెళ్ళిపోతానన్న మాట వింటే మనం నవ్వుకుని వదిలేస్తాం. హిమాలయాలు అయితే ఉలిక్కి పడతాయి, కొంచెం వెనక్కి జరిగిపోతాయి కూడా. ఇతను వస్తున్నాడు అనుకోండి, ఇతను 4 అడుగులు వేస్తే 4 అడుగులు వెనక్కిపోతాయి. ఇప్పుడు రజనీకాంత్ గారు వస్తే ఆహ్వానిస్తాయి. సింప్లిసిటీ ఉన్నవాడు, ధర్మం బోధించేవాడు, పద్ధతి అయినవాడు, నిజంగా భక్తి ప్రభుత్వం ఉన్నవాడు, భూతదయ ఉన్నవాడు, తన సర్వ ఆస్తులన్నీ కూడా ప్రజలకి అంకితం చేసేసినాడు. ట్రస్టులకి ఇచ్చేయమన్నాడు. తన ఆస్తి, తన పేరున్న ఆస్తి మొత్తం ఇచ్చేయమన్నాడు. అలాంటి వాళ్ళని ఆహ్వానిస్తాయి. హిమాలయ పర్వతాలైనా, వింధ్య పర్వతాలైనా, ఇంకో పర్వతమైనా, ఏ గుడైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, గోరుబాబు ఇతను ఎంతురో బాబు అనుకుంటాయి. అవి హిమాలయ పర్వతాలు 6, 7 ఉంటాయి, 10 ఉంటాయి కదా. అక్కడ చుట్టుపక్కల కూర్చొని మీటింగ్ పెట్టుకుంటాయి. మీటింగ్ పెట్టుకుని ఇటు వస్తున్నాడు అంటే ఏం చేద్దామని అంటే, ఏమీ లేదు మనం వెనకపోదాం, అతను మనం ఆపలేము, అతన్ని అక్కడ కూడా ప్యాలెస్లు కట్టేస్తాడు. ఇతనితో ప్రమాదం, ఇతను చూడటానికి ఎర్రోళ్ళ కనపడతా కానీ డేంజర్ అతను అని చెప్పుకుంటాయి. వాటికి కూడా మనసు. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు వచ్చినాయి, పర్వతాలకు కూడా కళ్ళు ఉన్నాయి, అవి కూడా అబ్జర్వ్ చేస్తాయి, వాటికి జీవం ఉన్నాయి, అలాగే తీస్తూ ఉంటారు ఇంగ్లీష్ వాళ్ళు, చెప్తూ ఉంటారు. సినిమా చాలా వచ్చినాయి, చూడండి. అలాగే వాటికి కూడా జీవం ఉందనుకుంటే అవి కూడా మీటింగ్ పెట్టుకుంటాయి డెఫినెట్గా. వీడు వస్తున్నాడు బాబు చూసుకోండి అని. అయితే ఇతను 40% చూసి ఆగిపోవడం కరెక్ట్గా, అతను వెళ్ళిపోవడం మంచిది ఇతను. ఎందుకంటే 40% వచ్చింది, నేను మళ్ళీ కళ్ళు మూసి తెరిస్తే మళ్ళీ 5 ఏళ్లలో వచ్చేయచ్చు అనుకుంటున్నాడు. ఇతను లెక్కేసుకోవాల్సింది ఏంటంటే, ఇతను కులకోటలో రాయలసీమ పాత 4 జిల్లాల్లో వచ్చిన ఓట్లు తీసేస్తే వచ్చిన దాంట్లోంచి మిగతా చోట్ల ఇతన్ని కాంట్రించి ఉమ్మేసేసారు. 10% కూడా ఉండవు అతనికి అక్కడ మిగతా చోట్ల. అంటే నెల్లూరు నుంచి ఆ పైకి శ్రీకాకుళం దాకా చూసుకుంటే నీ దండంరా బాబు, నీ పని చూసుకోని చెప్పారు వాళ్ళు. అతనికి ఏమన్నా ఓట్లు కనిపించినాయి, కొద్దిగా వచ్చినాయి ఎక్కడంటే 4 జిల్లాల్లో వచ్చి ఉంటాయి. దాన్ని స్టడీ చేయండి, తెలిసిపోద్ది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి 40% రావడంలో వాళ్ళ దండుపాళ్యం బ్యాచ్ ఉన్నారు కదా, రాజీనామా చేసిన వాలంటీర్లు, వాళ్ళందరూ కూడా అవాతాతలు చెయ్యట్టు తీసుకెళ్ళి వాళ్ళ బదులు వీళ్ళు వేసేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఇప్పుడు కాలింది కాబట్టి మళ్ళీ సార్ వాళ్ళు ఉండరు, ఇటు పచ్చి మోసం చేసాడు కాబట్టి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి పడిన ఓట్లలో చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి బద్ధ వ్యతిరేకులు, ఆగర్భ శత్రువులు. అలాగే చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం అంటే నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు 2% ఉంటారు ఏమండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే నచ్చని వాళ్ళు ఉంటారు, వాళ్ళు 1% ఉంటారు, లేకపోతే వాళ్ళు 2% ఉంటారు. అసలు బీజేపీ వద్దురు బాబు, వీళ్ళు దెయ్యాలు, మనం పట్టు పీడిచ్చేసారు, వీళ్ళు ఈ రాష్ట్రం సంక్రాంతికి పోవడానికి వీళ్ళే కారణం అనుకున్న వాళ్ళు 4% ఉంటారు. వీళ్ళు ముగ్గురు కలిసేటప్పటికి ఏం చేస్తున్నారు, ఆ 7-8% జగన్మోహన్ రెడ్డి తప్పక తద్దిను అన్నట్టు వేశారు. ఇంకొక 3-4% కాంగ్రెస్ ఇవ్వకపోయారు. ఇలా ఓవరాల్గా 15% ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, 6-7% కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన దాంట్లో కానీ, జగన్మోహన్ రెడ్డిలో 10, కాంగ్రెస్కి వచ్చిన 6లో 7లో 5, ఇలా వీళ్ళంటే నచ్చనాళ్ళు. అంటే ఇందులో చంద్రబాబు నచ్చి వాళ్ళు ఉంటారు, పవన్ కళ్యాణ్ నచ్చిన వాళ్ళు ఉంటారు. అలా ఈ కూటమి మీద ఓవరాల్గా ఎఫెక్ట్ అయ్యి అలా పోయింది. ఇంకో రకం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కాకుండా బొత్స సత్యనారాయణ గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న, ఆఖరికి శివిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న, మీకు అగ్గిపెట్టి మత్సాన్ని ఉన్నాడు, అతను ఉన్నా కానీ ఆ ఓట్లు పడతాయి. ఆ పార్టీకి అగ్గిపెట్టి మత్సాన్ని వస్తూ ఉంటాడు సోషల్ మీడియాలో కట్టన్న, అతన్ని వాళ్ళ పార్టీకి అధ్యక్షుడు చేసిన ఆ 20%, 25% వస్తాయి. ఎందుకంటే కన్సాలిడేట్ అయిపోయిన హ్యాటర్స్ కమ్యూనిటీ, అది వైరస్. యాంటీ ఈ సమాజానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. అంటే మీరు అందరూ ఊరంతా ఒకదారి అయితే ఉలిపి కట్టుకు ఒకదారి అన్నట్టుగా ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు అందరూ మంచివాళ్ళు ఉంటారు కదా. బాగా రద్దీగా ఉన్న బస్ స్టాండ్లో ఓ 10 మంది దొంగలు ఉంటారు కదా, జేబులు కొట్టేసి కూడా అలాంటి వాళ్ళు అన్నమాట వాళ్ళందరూ. ఈ 40% వాటర్స్ పరిస్థితి కొంచెంసేపు పక్కన పెడితే, హిమాలయ పర్వతాలకి జనరల్గా వెళ్ళే వాళ్ళందరూ జీవితం మీద విసుగు చెంది, వైరాగ్యం చెంది,
లేకపోతే ఇక జీవితం వద్దు అనుకున్న వాళ్ళు వెళ్తారు. కానీ ఈయన జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకుని జీవితం మీద ఇన్ని ఆశలు పెట్టుకున్న ఆయన హిమాలయాలకి ఎందుకు సార్? అక్కడ కూడా ఏమన్నా ఉందా ఆలోచన? కట్టుకుందాం అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు అతను ఏంటంటే అతనికి జీవితం మీద వైరాగ్యం అనేక సార్లు కలిగి ఉండొచ్చు. కొన్ని చూడకూడని దృశ్యాలు, కొన్ని వినకూడని విన్నప్పుడు డెఫినెట్గా ఈ రాజకీయాల సంబంధం లేకుండా కూడా అని కొన్ని వైరాగ్యం వచ్చి ఉండొచ్చు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వెంటనే ఈయన ముఖ్యమంత్రి ఏమన్నప్పుడు కూడా వచ్చి ఉండొచ్చు. 2014లో ఓడిపోయినప్పుడు వచ్చి ఉండొచ్చు. మొన్న ఓడిపోయినప్పుడు ఎలాగ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రాకపోతేనే అతనికి ఆలోచించాలి తప్ప రావటం అనేటువంటి సహజం, విరక్తి పుట్టడం. కానీ అతనికి అధికారం కావాలి, పెత్తనం కావాలి, డబ్బు కావాలి. ఈ మూడాట్ల మీద విపరీతమైన వ్యామోహం ఉంది. కాబట్టి ప్రజల పట్ల ఈ వ్యామోహం అనేటువంటిది ప్రజల పట్ల బాధ్యతను మించిపోయింది. ఎందుకంటే సాధారణంగా ఒక నార్మల్ కండిషన్లో ఉన్న ఒక మనిషి, ఇప్పుడు మీరు కానీ నేను కానీ లేదా ఆయన కానీ ఎవరన్నా కానీ మిమ్మల్ని విపరీతంగా అభిమానిస్తే, ప్రేమించి వాళ్ళు అందలం మీద కూర్చోబెడితే అప్పటి వరకు మీరు చెడ్డవాళ్ళైనా సరే అప్పటి నుంచి మంచివాళ్ళుగా మారుతారు. ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైలు చేశాడు, వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు కొట్టేసాడని తెలిసినా కానీ ప్రజలు అతను ప్రేమించి మంచి మెజార్టీ ఇచ్చారు. అప్పటి వరకు ప్రజల మీద అతను 2014లో నన్ను ఓడించారు వీళ్ళని కోపం ఉన్నా అవన్నీ మర్చిపోయి ఈ ప్రజలకు ఏం చేయాలి, ప్రజలు నన్ను ప్రేమించారు, ఆఫ్టర్ ఆల్ తిరిగి మళ్ళీ మనం ప్రేమిస్తే పోద్ది అనుకోవాలి. అతను అనుకోవాలి. అలాగ అనుకోకుండా ఏదో కులాన్ని టార్గెట్ చేసి, ఏదో ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి, మీకు విజయవాడ గుంటూరుని అతను మీరు అబ్జర్వ్ చేయండి, అతను అమరావతిని దెబ్బతీయటంతో వల్ల మధ్య ఆంధ్రప్రదేశ్ దెబ్బతినిపోయిందండి. అంటే ప్రకాశం, గుంటూరు, కృష్ణ ఈ 3 జిల్లాల్లో ఎఫెక్ట్ ఉంటుంది. దాని ఎఫెక్ట్ నెల్లూరు కూడా కొంచెం ఉంటుంది. పోలవరాన్ని దెబ్బతీయటం వల్ల ఉత్తరాంధ్రతో సహా దెబ్బతీసేసారు. ఈస్ట్ వెస్ట్ వైజాగ్ అన్నీ కూడా అక్కడ సాగునీరు, తాగునీరు, జల విద్యుత్తు, రాయలసీమ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అది కానీ ప్రధానంగా ఈ పోలవరం ప్రాజెక్టుని దెబ్బతి అంటే ఇతను నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా వాళ్ళని మడత పెట్టేసాడు అతను. ఎందుకండి జిల్లాలంటే కక్ష ఏంటి? ఖచ్చితంగా అనుకోవాలి కదా. వాళ్ళ పెత్తనం దోపిడీకి వాడాడు. ఎవరిని? విజయసాయిరెడ్డిని వైజాగ్ పంపించాడు, అక్కడ కొల్లగొట్టించేసాడు. ఇప్పుడు కేసులు ఎవరి మీద పెడుతున్నారు? ఆ మాజీ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ కూడా ఎవడో వాళ్ళ మీద పెడుతున్నారు. విజయసాయిరెడ్డి మీద పెట్టాలి కదా. వాళ్ళు దొరుకుతారు తింగిరోళ్ళు, వీళ్ళతో వాళ్ళ చేత చేయించారు. వీళ్ళు దొంగతనాలు అధికారుల చేత వీళ్ళ చేత చేయించారు. ఇక్కడ పెద్దిరెడ్డిని పెట్టారు, ఎస్వి సుబ్బారెడ్డిని పెట్టారు. వీళ్ళందరూ పైన ఉంటారు, పనులన్నీ వీళ్ళ చేత చేయించారు. లోకల్ వాళ్ళ చేత వాళ్ళు బలైపోతారు, డబ్బు అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. వీళ్ళని ఈ ప్రాంతాన్ని దోచుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు దారి దోపిడీ దొంగల ముఠా కింద ప్రాంతాలమే పడి కాలకేయుల గురించి చెప్పాడు మనకి. అది అభూత కల్పనైనా సరే కాలకేయులు పడిన రాజ్యం సర్వనాశనం అయిపోద్ది. ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తారు, గొంతుకోచి చంపేస్తారు, మగాళ్ళు సర్వనాశనం చేసి వెళ్ళిపోతారు అన్నట్టుగా చేసాడు అతను కదా. మరి అమరావతిని మరి ఏ రేంజ్లో ఉండాలండి ఆంధ్రప్రదేశ్. కాబట్టి అతను ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలు కూడా దానికి సరైన రిటార్ట్ ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో ఇతను ఊడ్చాతలు పట్టేశారు. ఎక్కడ ఇతను ఆనవాళ్ళు లేకుండా ఆచూకీ ఆనవాళ్ళు ఉంటే 2 సీట్లు వచ్చినాయి అతనికి. చూసుకోండి కావాలితే నెల్లూరు నుంచి అక్కడ వరకు మొత్తం 4 సీట్లు వచ్చినాయి అతనికి అంతే. ప్రకాశంలో 2, పాత వైజాగ్ జిల్లాలో అరకు పార్లమెంట్ పరిధిలో 2 వచ్చినాయి. ఇంకెక్కడ ఇంకా ఆనవాళ్ళు లేకుండా ఊడ్చాతలు పడేశారు. ఇది చూసిన తర్వాత మన డామిట్ కథ అడ్డం తిరిగిందిరా బాబు మన ప్లాను. ఇప్పుడు పోగేసుకున్న డబ్బు ఇతర అధికారం శాశ్వతం అనుకున్నాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇదివరకు అట్లాగానే ఇదివరకు ఏం చేసేవారు? ఎవడైనా డబ్బు సంపాదించుకుంటే అవినీతి చేసి ఒక కేసులు పెట్టి లేదా అతని మీద విచారణలు చేస్తే ఇప్పుడు కోర్టులో చూసారా 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది, 12 ఏళ్ళ నుంచో అలా చేసుకోవచ్చు అనుకున్నారు. అధికారులు కూడా ఏమనుకున్నారు? వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు, లేదా రిటైర్ అయిపోయిన తర్వాత ఆ డబ్బుతోటి ఏదో రాజకీయ పార్టీలు చేరిపోవచ్చు. ఒకవేళ సస్పెండ్ అయితే మాట మన డబ్బులు ఏదో రోజు ఎవడో ఒకటి పట్టుకుని సూట్ కేసు ఇచ్చి మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకోవచ్చు, మన డబ్బులు మనకు వస్తాయి. ఇలాంటి ఆలోచనలు ఉన్నారు. పోలీస్ అధికారులు ఏమనుకుంటున్నారు? నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్కే పంపిస్తారు కానీ పోస్ట్ ఆఫీస్కి పంపించారు కదా అనుకున్నారు.
కానీ ఈసారి వీళ్ళ వైఖరి విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ తలుచుకున్న తర్వాత అతను ఫస్ట్ అనిపించింది ఏంటంటే ఈ ఫలితాలు చూసినప్పుడు ఖచ్చితంగా అతను హిమాలయాలకు వెళ్ళిపోతాను అనుకుని ఉండొచ్చు. ఈయన ఒక్కడే వెళ్ళిపోతే ఎలా సార్? ఇప్పుడు ఈయన నమ్ముకొని ఈయన భ్రమలో బ్రతికి ఈ 5 ఏళ్ల పాటు కళ్ళు మూసిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు బలైపోయారు కదా, ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి కదా, మరి వీళ్ళందరూ ఎటు వెళ్ళాలి? వాళ్ళందరూ టైటానిక్ సినిమా చూపించాలి వాళ్ళకి. ఎందుకంటే మీకు అందులో 2 నీతి సూత్రాలు ఉంటాయి. ఆ షిప్ కెప్టెన్ ఉంటాడు, ఆ పడవ షిప్ రెక్, ఆ పడవ మంచు కొండను గుద్దేసుకుని మునిగిపోద్ది టైటానిక్ షిప్. అప్పుడు ఆ షిప్ క్యాప్టెన్ ఏం చేస్తాడంటే అందరినీ పంపించి ఆఖరికి దాని ఓనర్ని కూడా పంపిస్తాడు లైఫ్ బోట్లో. సాధ్యమైనంత వరకు అందరినీ పంపిస్తాడు. లైఫ్ బోట్లు ఎన్ని ఉంటాయని వాళ్ళు ప్రాణాలు కాపాడడానికి ట్రై చేస్తాడు. తను మాత్రం షిప్తో పాటు మునిగిపోతాడు. అంటే ఒక క్యాప్టెన్ అంటే షిప్ క్యాప్టెన్ అన్నా లేకపోతే రాష్ట్రాన్ని నడిపించేవాడైనా అవసరమైతే తను కూడా మునిగిపోయినా పర్లేదు, కానీ తను నమ్ముకున్న వాళ్ళని కాపాడాలి. ఆ షిప్ క్యాప్టెన్ మీద నమ్ముకుందో కదా ఆ షిప్లో ప్రయాణం చేస్తారు మీరు. అతను సమర్థంగా నడిపిస్తాడు, దీన్ని ఒడ్డుకు చేరుస్తాడని నమ్మకంతో ఉంటారు మీరు. అతను మీకన్నా ముందు పారిపోవడంకో మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఇప్పుడు విమానం పైలట్ ఉంటాడు, విమానానికి ఏమైనా ఇబ్బంది వచ్చిందని కాదు పారాచూట్ ఉంటుంది కదా, ఆ డోర్ తీసి దూకేసేయడం కూడా అందులోంచి విమానాన్ని ఎవరు నడుపుతాడు? అలాగా అందుకని పైలట్లు కానీ క్యాప్టెన్లు కానీ బాధ్యతగా చివరి వరకు వాళ్ళు ఉంటారు. వాళ్ళ లైఫ్ ప్రాణాలన్నా త్యాగం చేస్తారు. ఇతను అలాంటి కాదు, గోడ దూకి పారిపోయి రకం. ఇది వాళ్ళందరికీ చూపించాలి సినిమా. జగన్ మళ్ళీ రావాలి, ఉంటే బాగుండు, అతను మళ్ళీ వస్తాడో, 5 ఏళ్ళు అంతసేపు అనుకున్న వాళ్ళందరికీ ఆ సినిమా చూపించాలి. మీ ఓటు ఎలా రాబా పారిపోతాడు మిమ్మల్ని వదిలేసని. ఇంకా తెలియలేదంటారా? దాని ఓనర్ షిప్ ఓనర్ వెళ్ళిపోతాడు, కెప్టెన్ కన్నా ముందు దూకేసి పారిపోతాడు లైఫ్ బోట్లో. టైటానిక్ షిప్ ఓనర్, ఈ షిప్ ఓనర్ క్యాప్టెన్ కాదు. ఈ రాష్ట్రాన్ని నడిపించే సమర్థత అర్హత ఇతనికి లేదు. ఈ రాష్ట్రంలో సంపద కొల్లగొట్టేశాడు, బందిపోటు దొంగల ముఠా వేసుకుని కొల్లగొట్టేశాడు, సంపదను పోగేసుకున్నాడు. ఇవన్నీ పట్టుకుని హిమాలయ పర్వతాలకి ఎక్కడికైనా పోగలుగుతాడు. ఇతను ఏం చేస్తాడు, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోదాం అనుకుంటాం, అతను ఏమి గడ్డాల మీసాలు పెంచుకుని చొక్కా ఇప్పేసి అంగోస్త్రం కట్టుకుని కమండలం తీసుకుని ఏమి వెళ్ళడం. ఇతను మంది మార్బలంతో జాగ్రత్తగా అక్కడ అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకుని మంచు దిమ్మలతోటి పెద్ద ప్యాలెస్ కట్టేసుకుంటాడు. అక్కడ కూడా ఖచ్చితంగా కట్టుకుంటాడు. ఎందుకు కట్టుకోడు? ఋషికొండలో ఇంకా కొత్తడో రాడో తెలకపోయినా ఋషికొండలో కట్టేసుకున్నాడు. ఊరూరో ప్యాలెస్ కట్టాడు ఆ పార్టీ ఆఫీసులో. జిల్లాకి మీకు అన్ని ప్రధాన నగరాల్లో ప్యాలెస్లు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి అది మంచు కొండలోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు, కట్టేసుకుంటాడు. ఇతనికి ఏమవుతుందండి, ఇప్పుడు ధనం యథం అన్నట్టుగా ధనం మూలం యథం జగత్ అంటారు. కాబట్టి ధనం అనేటువంటిది ఒక ఇంధనంగా మారిపోయింది, మనిషిని నడిపించే ఇంధనం ధనం. ఇతను డబ్బుతోటి ఏమైనా చేయగలను అనుకున్నాడు. నిజంగానే అలాంటి పరిస్థితులే కనపడుతున్నాయి మన దేశంలో. ఎవడైనా ఏదో ఒక రేటుకి దొరుకుతాడు, ఎంత గొప్పవాడైనా ఎలాంటి వాడైనా సరే. ఇప్పుడు డబ్బులు ఇస్తారో, భయపెడతారో, బెదిరిస్తారో, రకరకాల మార్గాలు ఉన్నాయి. సామధాన భేద దండోపాయాలు ఇవన్నిటిలో ఏదో దాంట్లో లొగ్గుతాడు ఎవడన్నా. కాబట్టే ఈ 10 ఏళ్ళ నుంచి బయట ఉన్నాడు అతను. చట్టం తన బంధాన్ని చేసుకుపోయినా, రూల్ ఆఫ్ లా ఇతను పాటించినా, ఆ అధికారులు విచక్షణ కలిగిన అధికారులు, విశేష అధికారులు ఉన్నవాళ్ళు కొన్నెర చేసినా, వాళ్ళు న్యాయ సూత్రాలు పాటించినా ఇతను 2 నిమిషాలు కూడా బయట తిరగడానికి అర్హత లేదు ఇతనికి ఉండడం. కానీ ఎక్కడికక్కడ ఇతను చేసుకుంటూ వచ్చాడు. అతను హిమాలయ పర్వతాలకు వెళ్ళకపోవటం వల్ల ఇతను మళ్ళీ మనసు మార్చుకున్నాడన్న వార్త విని హిమాలయ పర్వతాలన్నీ మళ్ళీ సమావేశమయ్యి అమ్మయ్య అనుకున్నాయి. వాళ్ళు అక్కడే సావనివ్వండి, ఇక్కడ రాడంటలేండి, అక్కడే ఉంటాడంట అని చెప్పుకున్నాయి. కాబట్టి ఇతను వాళ్ళని బెదిరించడానికి కూడా అని ఉంటాడు. వాళ్ళకి దగ్గరికి వచ్చి వాదార్చడానికి వస్తారు కదా, ఓరు బాబు మీకన్నా నాకే ఎక్కువ బెంగ వచ్చిందిరా బాబు, ఈ చూస్తే షాక్ తగిలేసింది నాకు, నేనే పోదాం నేను హిమాలయ పడుతుంటే వచ్చిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఈయన వాదార్చుదామని, లేదా ఈయన దగ్గర వాదార్పు పొందుదామని, లేకపోతే డబ్బులు ఎంత ఖర్చు అయిపోయినట్టు ఎంతో కొంత ఇస్తానులే అంటాడు. ఇలాంటి రకరకాల డీల్స్ పట్టుకుని వస్తారు ఓడిపోయిన తర్వాత కూడా. వాళ్ళందరూ నోళ్ళు తాళం వేయించడానికి ఇతను మామూలుగానే ఎవరిని కలవడానికి ఇష్టపడ్డాం, ఇప్పుడు అసలు కలవడానికి ఇష్టపడ్డాం. ఆ గెలిచిన ఎమ్మెల్యేలకి నాయకుడిగా ఉండాలి కదా. ఇతను 11 మంది గెలిచారు, ఆ 10 మంది అతను నాయకుడిగా ఎన్నుకోవాలి. వెళ్ళిపోతాడేమో అది ఇంకా ఎన్నుకోలేదు వాళ్ళు. అది ఎన్నుకోకుండానే అతను ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు.
తర్వాత వారానికి ఒకసారి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాడు. ఏం చాలా ఉంటాయి అతనికి. ఇప్పుడు తను ఒప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు ధర్మరాజు కదా, సరే పోనీ సావనే అనుకున్నాడు అనుకో, ఏమంటే వారానికి ఒకసారి ముఖ్యమంత్రి కింద ఉండమంటుందండి మా ఆవిడని అడుగుతాడు. ఇస్తారా? ఎందుకు ఇస్తారు? కాబట్టి అతను మనిషిగా లెక్క చూడకూడదు. అతన్ని రాజకీయాల నుంచి మనం తొలగించాలి. అతని సందర్భంలో అతను చేసిన దుర్మార్గాల గురించి మాట్లాడుకోవాలి తప్ప అతను మళ్ళీ వస్తాడని కానీ మళ్ళీ అతను ఏదైనా పుంజుకుంటాడని కానీ మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. రాడు కూడా అతను. రైట్ సార్, థ్యాంక్ యూ.